కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదర్ చారిటబుల్ 10వ వార్షికోత్సవం వేడుకలు. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్. హిందూ ఐక్య వేదిక తాండూరు ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్. ఆర్ట్ ఫౌండేషన్ ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. జూబ్లీహిల్స్ డివిజన్ గురు బ్రహ్మనగర్ బస్తీలో ఎన్నో ఏళ్లుగా JNNURM కింద గతంలోనే ఇళ్లు మంజూరు. ఇక డీటెయిల్స్ చూస్తే తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మి తన తల్లి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నేటికి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక అవార్డులు అందుకున్న మదర్ చారిటబుల్ వ్యవస్థాపకుడు సత్య గంగరాజుకి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు రావాలని ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత కలియుగ కర్ణుడుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన డాక్టర్ చొక్కాకుల వెంకటరావు తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని సబ్బవరం మేజర్ పంచాయతీలో ఉన్న మదర్ చారిటబుల్ ట్రస్ట్ వారి 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సుమారు 150 మంది నిరుపేదలకు బియ్యం, కుట్టు మిషన్ల ద్వారా కుట్టు నేర్చుకున్న 100 మందికి మహిళలకు సర్టిఫికెట్లను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం చొక్కాకుల వెంకటరావు మాట్లాడుతూ సుమారు 15 రకాల సేవా కార్యక్రమాలతో పాటు ఉచితంగా గ్రంథాలయం ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఇప్పటికీ 2850 మందికి కుట్టు మిషన్ల ద్వారా కుట్టు నేర్పించిన ఘనత సత్య గంగరాజ్కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలోని పారిశ్రామికవేత్త బన్నికన బాబురావు, సర్పంచ్ డి ప్రసాద్, డి శ్రీనివాసరావు, డి పద్మావతి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామలక్ష్మి ఎవరండి? అవార్డు అందుకున్నదంటే అదేదో పేపర్లో పుట్టవులతో లేకపోతే ఊరికిన వచ్చే పరిస్థితులు కాదు. మరి 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి త్యాగం, ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రస్ట్ నడుపుతున్నటువంటి ఎవరో ఒక పెద్ద సంస్థలో ఉన్నటువంటి యజమాని కాదు, భూ ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు కూడా కాదు. ఈరోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకొని అలాగే అంగవైకల్యంతో ఉన్నటువంటి ఒక పేద వ్యక్తి, దేని గురించి ఆయన ఆశయం? నమస్కారాలు తెలియజేసుకుంటూ, మదర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు అందుకొని 11వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా మరి మదర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి సత్య గంగరాజు గారికి ముందుగా నా ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆస్తులను కూడా, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా ఈ ట్రస్ట్ పేరేట రాసి ఈరోజు ఎంతో మనసు ఉంటేనే కానీ ఆ ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల్ని మనందరం కూడా అభినందించాలి. ఈ ట్రస్ట్కి కూడా అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి
నా మనవి. ఎందుకంటే ఈరోజు చూసాం పిల్లలు మరి ఎంతోమంది అనర్గళంగా మాట్లాడే విధానం. వారు ఒక పల్లెటూరు గ్రామంలో, ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఒక పల్లెటూరు వాతావరణం నుంచి ఒక పట్టణం వాతావరణంలో ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ మాటలను కూడా ఆ మాటలు మాట్లాడేటట్లుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మరి ఈ చైర్మన్ గారు సత్యగంగరాజు గారు. నిజంగా మనసు సలిస్తా ఉన్నది. ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి, మరి దానిని కూడా పక్కన పెట్టి నేనేదో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ట్రస్ట్ని నడిపిస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి విషయం, మనసు అది తలుసుకుంటూనే మన నిజంగా చెమటలు పడే పరిస్థితి. ఆయనకి ఇతర ఆస్తులు ఏమి కూడా లేవు. ఏదైతే ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కొద్దిపాటి ఆస్తిని కూడా ఈరోజు సుమారు 3 కోట్ల రూపాయల ఆస్తిని ఈ ట్రస్ట్ పేరిట రాసి అందులో ఒక భవనాన్ని నిర్మించడానికి, ఆ భవనాన్ని నిర్మించి చాలామందికి ఈ ప్రాంత వాసులకి మరి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఆయన ఈ ట్రస్ట్ను నడిపిస్తూ ఉన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. బంజారీ హిల్స్ లోని ఆదివాసీ భవన్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మంత్రి సీతక్క, పలువురు గిరిజనేతరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ గత యూపీఏ హయాంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అటవీ హక్కుల చట్టం ద్వారా ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించారని, ఆ చట్టం వచ్చాక గిరిజనులకు భూమిపై హక్కు వచ్చిందన్నారు. కానీ 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవో చట్టం ప్రకారంగా గ్రామాల్లో మైనింగ్ చేసేందుకు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నేరుగా ఢిల్లీలో అనుమతులు ఉంటే చాలు అనే నిబంధన తీసుకువచ్చారని విమర్శించారు. ఈ చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కి పర్మిషన్ ఇస్తున్నారు, కానీ అదే అటవీ ప్రాంతంలో రోడ్లు వేసేందుకు అనుమతి ఇవ్వటం లేదన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో తాండూరు బంద్, బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్. హిందూ ఐక్య వేదిక తాండూరు ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్. దాన్ని నిరసిస్తూ ఫ్యామిలీకి సంబంధించిన ఇండియా ఐక్యవేదిక పెరిగిన అందరూ కూడా రావడం జరిగింది సార్. ఎందుకంటే ఎక్కడైనా కూడా టార్గెట్ చేసి మరి హిందువులనే చంపుతూ ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కూడా హిందువులపై ఈ రకమైన దాడులు మళ్ళీ జరగద్దు. వాళ్ళకు సంఘీభావం తెలుపుతూ ఉన్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మొత్తం కూడా శాంతియుతంగా ర్యాలీ చేసి మీరు యాజ్ ఎ లా ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. మీ త్రూ గవర్నమెంట్కి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు, అక్కడ కూడా వెళ్ళిపోవాలని మా ఉద్దేశం సార్.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం చిన్నతూప్రా గ్రామంలోని మాజీ జిల్లా చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లచే ఉచిత వైద్య శిబిరం. ఈ సందర్భంగా డాక్టర్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ ఆర్ట్ ఫౌండేషన్ ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 500 మంది రోగులకు గుండె, మూత్రకోశ, నరాల, దంత, ఎముకల, గైనకాలజీ సంబంధిత రోగులకు జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్ వైద్యులు వైద్య సేవలు అందించి సలహాలు ఇచ్చారు. అలాగే ఈసీజీ, రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తినకుండా ఖాళీ కడుపు మీద వేసుకునే కడుపు మంట వస్తుంది. తిన్నాక ఇది ఎర్ర కలర్, ఇది కేవలం 5 రోజులే. సరే, లాస్ట్ టైం ప్రవీణ్ సార్ వచ్చిండు కదా, ఇక్కడ సేమ్ చిన్నది అదే ఇదే. నువ్వు ఎంత తిన్నావో తెలుస్తుంది ఇప్పుడు. ఇలా ఏం తినొచ్చినావు? 99 పర్వాలేదు. ఆమె చెప్పింది కదా లేదని ఆమె షుగర్ అందరికి. గుండె ప్రాబ్లం ఏం లేదు, మోకాళ్ళ నొప్పి పంచాదే ఉన్నది, ఏది లేదు. మోకాళ్ళ నొప్పికి వెళ్ళి పంచాది మంచిగా ఉంది. బీపీ ఒకటే పర్వాలేదు, మందులు ఇట్లానే రెగ్యులర్ గా వాడితే ఏం కాదు. పడ్డావు కదా, మరి అది ఎక్స్రే ఇట్లా తీపియాల్సి వస్తుందేమో. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ డివిజన్ గురుబ్రహ్మ నగర్ బస్తీలో ఎన్నో ఏళ్లుగా జేఎన్ఎన్యూఆర్ కింద గతంలోనే ఇళ్లు మంజూరు చేశారు. అయితే రోసయ్య సీఎంగా ఉన్న సమయంలోనే పట్టాలు ఇవ్వడం జరిగింది. తాజాగా ఇది గ్రీన్ బెల్ట్ స్థలం అంటూ సొసైటీలోని కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకు అధికారులు బస్తీలోకి రాకపోకలు నిలిపేస్తూ ప్రహరీని నిర్మిస్తున్నారు. ఇక్కడ పార్క్ నిర్మిస్తే తాము కూడా సంతోషిస్తామని, అలా కాకుండా ఎవరికో మేలు చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో 150 మందికి అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది. సీఎం స్వయంగా వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారని అన్నారు. జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ నగర్ లో ఎక్కువగా గిరిజనులు నివసించే ఈ ప్రాంతంలో స్థానికులకు న్యాయం చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే విషయాన్ని వివరిస్తానన్నారు. गरीब को बचाओ, सोसाइटी वाले को उठाओ. మా ఇల్లు మాకు కావాలని ఒకటే గజెట్ ఇచ్చిన తర్వాత గజెట్ ద్వారా ఇది వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ఒక గజెట్ ఇవ్వడం జరిగింది. ఈ గజెట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము బెనిఫిషరీస్ ని సోషో ఎకనామిక్ సర్వే చేసి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేసి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత అందరికి కూడా ఇలా పట్టాలు ఇవ్వడం జరిగింది. సుమారు 150 మందికి 150 మందికి ఇలా పట్టాలు అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అందరి పట్టాలు ఇక్కడ ఉన్నాయి, ఒరిజినల్ పట్టాలతో సహా ఉన్నాయి. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి
ఫౌండేషన్ స్టోన్ వేసాడు. ఆ తేదీ వచ్చేసేసి డేట్ చూడు ఒకసారి. వేసిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి ఒక ప్లాన్ తయారు చేసుకొని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాగా లేఅవుట్ తయారు చేశారు. లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఇక్కడ పార్క్ కింద ఈ ల్యాండ్ వదిలారు, ఇక్కడ ఈ ల్యాండ్ వదిలారు, ఇక్కడ దిక్కు ఈ ల్యాండ్ వదిలారు, దీనికి మధ్యలో ఒక రోడ్ వదిలారు. మళ్ళీ ఇక్కడ పార్క్ పక్క నుంచి అలా రాకపోవడానికి దారులు కావాలని ఇక్కడ దారి వదిలారు, ఇక్కడ ఒక దారి వదిలారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులతోటి ఎన్ఎస్యుఐ ఏబీవీపీ విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ 2 రోజుల క్రితం అగ్రికల్చర్ బీఎస్పీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి అరుణ్ కుమార్ హఠాత్తుగా ఎగ్జామ్ హాల్లోనే పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. సమయానికి అంబులెన్స్ ఉంటే విద్యార్థి బతికేవాడని లక్షల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక వెంటనే అంబులెన్స్ ను యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఫ్యాకల్టీ లోకేష్ అశోక్ రాజారెడ్డి సస్పెండ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. మీర్పేట్ పిఎస్ పరిధి ముందు మల్లమ్మ చౌరస్తాలో ఉన్న విశ్వాస్ హాస్పిటల్లో వైద్యం వికటించి వ్యక్తి మృతి. కిడ్నీలో రాళ్లు వచ్చాయని ఆసుపత్రిలో 2 రోజుల క్రితం చిన్న సుందర్రావు లేజర్ వైద్యం వికటించి మృతి. కుటుంబ సభ్యులు ఎలా జరిగిందని హాస్పిటల్ వారిని ప్రశ్నించడంతో హాస్పిటల్ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతూ హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. కుటుంబ సభ్యులతోటి సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్న హాస్పిటల్ యాజమాన్యం గంగవరం మండలం గుండుగల్లులోని వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో గ్రామస్తులు మరియు నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక అలంకరణను నిర్వహించి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గొర్రెలతోటి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సైతం ఆయన హాజరయ్యారు. అందులో భాగంగా ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం తెలపడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందించి సన్మానించారు. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, రాజన్న, హరి వెంకటేష్ నాయుడు, గిరిధర్, బత్తిగౌడ్, రాధాకృష్ణ, జయంత్ కుమార్, సోము, జయసింహ తదితరులు పాల్గొన్నారు. అభయాంజనేయ స్వామినే నమః. నామార్చనం కూడా సమర్పయామి. రూపం ఓం వనస్పతి రథోత్సవ సాట్యమోత్సవః ఆగ్రేయ సర్వదేవానాం భూయం ప్రతిగృహ్యతాం విజయరూపమాఘ్రాపయామి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మదర్ చారిటబుల్ 10వ వార్షికోత్సవ వేడుకలు. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్. హిందూ ఐక్య వేదిక తాండూరు ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్. ఆర్ట్ ఫౌండేషన్ ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. జూబ్లీహిల్స్ డివిజన్ గురు బ్రహ్మనగర్ బస్తీలో ఎన్నో ఏళ్లుగా JNNURM కింద గతంలోనే ఇళ్లు మంజూరు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ న్యూస్.